హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మీరందరూ కూడా ప్రతి గురువారమో లేకపోతే ప్రతిరోజో హారతుల్లో పాల్గొంటూ ఉంటారు కదా. మరి ఈ హారతులు ఎవరు రాశారు, ఎందుకు రాయించుకున్నారు బాబా అనేటువంటి విషయాన్ని ఎప్పుడైనా తెలుసుకున్నారా? మరి హారతి సాయిబాబాను మనందరం వాడుకుంటాం కదా. మరి హారతి సాయిబాబా రాసింది ఎవరు? మాధవడ్కర్ రాశారు. మనకు తెలియదు, ఆయన ఎవరో కూడా తెలియదు. తెలియకుండానే మనం ఆ పాటను ఎంత అద్భుతంగా పాడుకుంటున్నాం. అదేవిధంగా హారతి సాయిబాబా ఎలాగానో మన హారతుల్లో అత్యధికంగా హారతి పాటలు రాసింది 9 హారతి పాటలు రాసే అదృష్టం దక్కించుకున్నటువంటిది శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మ. ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి వారి యొక్క మనవరు నాగ్పూర్ నుంచి వచ్చారు, ప్రమోద్ భీష్మ గారు. వారి సతీమణి మాణిక్ భీష్మ గారు. ఇప్పుడు అర్థమైందా? వరాల సాయి మందిరంలో ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. వరాల సాయి మందిరానికి ఆ రోజు బాబాతో ఉన్నటువంటి భక్తుల ఫోటోలన్నీ కూడా ఇక్కడ పెట్టారు. మీరు కూడా వస్తారు, అక్కడ కేజే భీష్మ అనే ఫోటో చూస్తారు. అసలు ఈ కేజే భీష్మ ఎవరనేటువంటిది మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకనే బాబా ఈరోజు తెలుసుకునే ప్రయత్నాన్ని మన చేత చేయిస్తున్నారు. బాబా తన అవతార కార్యంలో అవసరం ఉన్నటువంటి వారిని ఎట్లా లాగుకుంటారు అనడానికి కృష్ణ జోగేశ్వర భీష్మ జీవితం ఒక నిదర్శనం. వారు నాగ్పూర్ నివాసి, ఇప్పుడు కూడా వీరు నాగ్పూర్లోనే ఉంటున్నారు. వారి తాతగారి యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కేజే భీష్మ అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి హారతి పాటల రచయిత వారు ఏం చేశారు, ఎందుకు బాబా వారిని పిలిపించుకున్నారు? జోగేశ్వర భీష్మ గొప్ప పండితుడు. అంతేకాదు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వారు. దానికి తోడు
సమాజం అంతా కూడా సమానంగా ఉండాలి అనేటువంటి దాంతో వారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా స్వతంత్రోద్యమంలో ఒక సాంఘిక సంస్కర్తగా, అంటే ఆ రోజుల్లో అస్పృశ్య నివారణ సమితి అనేటువంటి ఒక అంటరానితనాన్ని నివారించేటువంటి ఒక సమితికి వారు కీలక పాత్ర పోషించారు అందులో. అంతేకాదు అనేక మందిని కూర్చోబెట్టి, అంటే ఏ కులాలైతే అంటరానిగా ఉన్నాయో, నిమ్మ కులాలు ఉన్నాయో వారందరినీ ఒక దగ్గర చేర్చి వారి మధ్యలో భోజనం చేసి మనుషులంతా ఒకటే అనేటువంటి దాన్ని ఆయన ఉపన్యాసాల ద్వారా చాటారు. ఆ ఉపన్యాసాలు ఆ రోజుల్లో చాలా ప్రభావితం చేశాయి. మరి ఇన్ని క్వాలిటీస్, పండితుడు బ్రాహ్మణుడై ఉండి అంటరానితనాన్ని నివారించేటువంటి అస్పృశ్య నివారణ సమితిలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. భార్య చనిపోయిన తర్వాత పూర్ణ విరాగిగా ఆయన రచనలకు కీర్తనలకే పరిమితమైపోయాడు. అటువంటి భక్తునికి ఒకరోజు ఏం చేశాడు తెలుసా బాబా? 1908వ సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజు బాబా కృష్ణ జోగేశ్వర్ భీష్మ స్వప్నంలో ఒక వైష్ణవ సాధువుగా వారు స్వప్న దర్శనం ఇస్తారు. స్వప్న దర్శనం ఇచ్చి ఒక న్యూస్ పేపర్లో సచ్చిదానంద అనేటువంటి ఒక హెడ్లైన్ ఉంటుంది. ఆ హెడ్లైన్ను చూపెట్టి ఆ నామాన్ని పలుకమని చెప్తాడు. సచ్చిదానంద అని అంటాడు. ఆ సచ్చిదానంద అనేటువంటి మంత్రాన్ని ఎప్పుడూ నువ్వు స్మరిస్తూ ఉండు అని అంటాడు. భీష్మకు అర్థం కాదు. తెల్లారి అనేక మంది పండితుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏమిటి సచ్చిదానందకు అర్థం, ఏమిటి సచ్చిదానంద అంటే అని చెప్పి అనేక మందిని అడుగుతుంటే ఆ క్రమంలోనే కపర్దే, వారు ఇద్దరు కూడా మంచి మిత్రులు, కపర్దే అడుగుతారు, షిరిడీలో శ్రీ సాయిబాబా ఉన్నారు, వారి దర్శనానికి వెళ్తున్నాను, మీరు వస్తారా అంటే తప్పకుండా వస్తాను అని చెప్పి వెళ్తారు. వెళ్ళి బాబా దగ్గరికి పాదదర్శనానికి వెళ్తున్నటువంటి సమయంలో బాబా సచ్చిదానంద సచ్చిదానంద అని చెప్పి భీష్మాన్ని చూసి నినదిస్తూ ఉంటాడు. అరే, ఇక్కడ చూస్తూనే ఈయన కఫ్నీని ధరించి ఒక ముస్లిం ఫకీర్లా ఉన్నాడు, నా స్వప్నంలోనేమో వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి సాధువు నా స్వప్నంలోకి వచ్చాడు, అసలు ఈయనెందుకు సచ్చిదానంద అంటున్నాడు అనేటువంటి దాంట్లో ఆలోచనలో పడతాడు. ఇంకొకటి ఏమిటంటే, బాబా దగ్గరికి వచ్చినప్పుడు చాలా రకాలైనటువంటి అడ్డంకులు ఉంటాయి అందరికి కూడా. భీష్మ ఆ రోజుల్లోనే నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. హెగ్డేవర్తో పాటు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కార్యకలాపాల్లో వాళ్ళు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్లకు సాధారణంగా ఒక భావన ఉంటుంది, అరే బాబా ముస్లిం కదా, హిందూ ముస్లిం అనేటువంటి భేదభావన భీష్మలో కూడా ఆ భేదభావన ఉంది. బాబా దాన్ని ఎంత అద్భుతంగా తొలగిస్తారంటే, బాబా వారి ఉదయాన్నే వారి పూజ సమయంలో వారి పాదాలను కడిగి పాదతీర్థాన్ని అందరికీ ఇస్తాడు. జోగిచ్చినటువంటి పాదతీర్థాన్ని భీష్మ తీసుకోడు. అంతేకాదు బాబా తను చిలుం తాగుతున్నప్పుడు తను పీల్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తాడు. భీష్మ తీసుకోడు. ఒకరోజు బాబా భీష్మకు ఒక ఆదేశం ఇస్తాడు. ఏమిటంటే, వారు గోనెపట్ట పైన కూర్చుంటారు. ఆ గోనెపట్ట పైన కూర్చున్నటువంటి ఆయన అప్పుడప్పుడు ఆ గోనెపట్టను మారుస్తూ ఉంటారు. నల్లగైతే మారుస్తున్నటువంటి సమయంలో భీష్మ చెప్తారు, ఈరోజు నువ్వు నా గోనెపట్టను నువ్వు మార్చాలని చెప్పి దాదాతో చెప్పి, అంటే దాదా కేల్కర్తో చెప్పి, దాదాసాహెబ్తో చెప్పి ఓ గోనెపట్ట తెప్పించి బాబాకు గోనెపట్ట వేస్తాడు. వేసిన తర్వాత ఆ రోజు జోగ్ అందరికీ కూడా పాదతీర్థాన్ని ఇస్తారు. మొట్టమొదటిసారిగా భీష్మ ఆ రోజు పాదతీర్థాన్ని స్వీకరిస్తారు. ఆ రోజే బాబా చిలుం తాగుతూ భీష్మ చేతికి అందియమని చెప్తారు. ఆ చిలుం భీష్మ ఇచ్చిన తర్వాత ఆయన పెదాలతోటి దాన్ని స్పృశిస్తే ఇంతకుముందు ఎప్పుడూ కలగనటువంటి ఆనందం కృష్ణ జోగేశ్వర్ భీష్మకు కలుగుతుంది. తర్వాత బాబా భీష్మను దగ్గరికి పిలిచి చెప్తాడు, మేము బొంబాయిలో, పూణేలో, సతారాలో, నాగ్పూర్లో అంతటా మేమే సంచరిస్తూ ఉంటాము.
అంతటా సంచరించేటువంటిది మేమే అని అంటాడు. అప్పుడు భీష్మకు అర్థమవుతుంది, నేను కరుడుగట్టినటువంటి బ్రాహ్మణుణ్ణి, అందులో సంఘ్ పరివార్లో బాగా యాక్టివ్గా ఉన్నటువంటి వాడిని నన్ను లాక్కొచ్చుకోవాలంటే ఒక ఫకీర్ వేషంలో వస్తే ఇక్కడి దాకా ఎందుకు వస్తా? బ్రాహ్మణులకు ఏదైతే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఎవరిని చూస్తే అయితే ప్రేమ కలుగుతుందో ఆ రూపంలో నాకు ఈ సత్పురుషుడు దర్శనమిచ్చాడు అనేటువంటి నిర్ణయానికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత బాబా మన మనసులో ఏం ఆలోచన జరుగుతుంది, ఏం లోపల ఇంటర్నల్గా ఏం రన్ అవుతుంది అనేటువంటిది బాబాకు తెలుసు కదా. భీష్మలో ఈ ప్రేమ తరంగాలు ఉద్భవించగానే బాబా అడుగుతాడు, ఏమి మిత్రమా, లడ్డూలు నువ్వు మాత్రమే తింటావా? నాకు కూడా లడ్డూలు ఇవ్వరాదా, 5 లడ్డూలు అని అడుగుతాడు. భీష్మ ఆలోచనలో పడతాడు, అరే నేనే ఇక్కడ అతిథిగా ఉన్నాను, ఎవరింట్లో ఈ లడ్డూలను చేసి ఇవ్వాలి అని చెప్పి అడిగితే కాకాసాహెబ్ దీక్షిత్ అంటాడు, బాబా అడిగినటువంటివి 5 లడ్డూలు కావు, వారికి నీ పాండిత్యంతో కూడినటువంటి 5 పాటలను కానీ కీర్తనలను కానీ రాసి వారికి అంకితం చేయి అంటారు. మరుసటి రోజు భీష్మ కూర్చొని 5 హారతి పాటలను ఒక్క పూటలో రాసేస్తారు. ఎంత అద్భుతమైనటువంటి హారతి పాటలు రాస్తారంటే ఈరోజు మనం హారతుల్లో పాడుకునేటువంటి ఒక్క భీష్మకే అదృష్టం దక్కింది. అది ఏందో తెలుసా, బాబాను నిద్రలేపే దగ్గర నుంచి బాబాను మళ్ళీ పవలింపు సేవ సేజ్ హారతి వరకు అన్ని హారతుల్లో భీష్మ పాటలు ఉంటాయి. కాగడా హారతి కరీతో సాయినాథ దేవా, ఎట్లుంటుంది కాగడ హారతిలో. మధ్యాహ్న హారతిలో ఏం పాడుకుంటాం, జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత వికరతవ చరణి ఠేవితో మాథా జయదేవ జయదేవ. రాత్రి ఏం పాడతాడు, ఆతా స్వామి సుఖేవ నిద్యాకర అవధూత బాబా కర సాయినాథ. ఎంత అద్భుతం కదా. బాబాను భీష్మ లేపాడు, మళ్ళీ పడుకునేటప్పుడు కాగడా హారతి కరీతో సాయినాథ అన్నాడు. అక్కడ బాబాను మేల్కొల్పి చేశాడు. ఇక్కడ మళ్ళా బాబా నీకు సుఖంగా నువ్వు నిద్రించాలి, అందుకోసము వైరాగ్యం అనేటువంటి పాన్పును నీకు వేస్తున్నాను అని చెప్పి ఇంత అద్భుతంగా 9 హారతి పాటలను ఉఠా ఉఠా శ్రీ సాయినాథ గురు కమల చరణ తేజ కాగడ హారతిలో ఉంటుంది. సేజి హారతిలో ఇంకో పాట, జై జై సాయినాథాత పహుడారో మందిరు. ఎంత అద్భుతమైనటువంటి అదృష్టం కదా భీష్మది. మరి అంత అదృష్టవంతునికి సంబంధించినటువంటి వారి వారసులు ఈరోజు ఇక్కడికి రావడం ఎందుకు వచ్చారో తెలుసా? మేము ప్రతి సంవత్సరం కూడా జనవరి 20వ తేదీ హారతుల ఉత్సవాన్ని చేస్తాం. ఈసారి బద్వేల్లో చేశాం. మొన్న సోమవారం రోజు ఆ ఉత్సవం జరిగింది అక్కడ. దానికోసం వారి ఇక్కడికి శనివారం వచ్చారు. ఆదివారం అక్కడికి వెళ్ళి మరలా బాబా యొక్క కృప వల్ల వాళ్ళకు వెంకటేశ్వర స్వామి లార్డ్ బాలాజీ అంటే వాళ్ళకు చాలా ఇష్టం. మనం ఎట్లయితే షిరిడి సాయిబాబాను బాగా ప్రేమిస్తామో మహారాష్ట్ర వాళ్ళు బాలాజీని అంతగా ప్రేమిస్తారు. అసలు ఏ ప్రయత్నము చేయకుండా ఒక్క రోజులో విఐపి దర్శనం దొరికింది. తిరుమల వెళ్ళాలంటే మనం ఎన్ని ప్లాన్లు చేసుకుంటాం, రికమెండేషన్ లెటర్లు ముందు నుంచి 2 రోజుల నుంచి. కానీ 24 గంటల ముందు నా బిడ్డలు నాకు ఒక 200 కిలోమీటర్ల దూరం దాకా వచ్చారు, వారిని పిలిపించుకోవాలని చెప్పి బాలాజీ వారిని పిలిపించుకున్నారు. అంత అద్భుతం అన్నమాట. బాబా ఆయన కృప ఎంత అద్భుతమైందంటే మన మనసులో ఏదంటే దాన్ని ఖచ్చితంగా చేసేస్తారు. అట్లా 5 హారతి పాటలు రాస్తూ చివరి హారతి పాట రాస్తూ వాడాలో ఉంటారు. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దగ్గరికి వస్తాడు. కాకా, నాగ్పూర్ బ్రాహ్మణుడు ఎట్బాయే 5 లడ్డూలు ఇస్తా అన్నాడు అంటే, బాబా 5 లడ్డూలు తయారవుతున్నాయి, ఒక్క అరగంట ఓపిక పట్టండి, 5 లడ్డూలను మీకు తీసుకొస్తున్నాడు భీష్మ అని అంటాడు. సరిగ్గా అరగంట తర్వాత భీష్మ వస్తారు. 5 హారతి పాటలు రాసుకుని పాడమని అంటారు. బాబా బాబా ముందు పాడతాడు. బాబా పరవశించిపోతాడు. ఆనందంతో బాబా చిందేయడం ఒకటే తక్కువ.
అట్లా 5 హారతి పాటలు రాస్తారు. 5 హారతి పాటలను బాబా చరణాలకు సమర్పించి బాబా పాదాలకు నమస్కారం చేస్తే బాబా భీష్మ శిరస్సు పైన చేతి నుంచి ఆశీర్వదిస్తాడు. తెలియకుండా మరొక 4 పాటలు రాసేస్తాడు. మొత్తం 9 పాటలు. మనము మధ్యాహ్న హారతిలో పాడుకునేటువంటి గేవుని పంచారతి కరు స్వాభాన్సి హారతి, ఈ పాట కూడా వారు రాసిందే. లాస్ట్లో ఉంటుంది చూసారా, కృష్ణనాథ దత్త సాయి జడా చిత్త తుజే పాయి. ప్రతి హారతి పాట వెనకాల కూడా కృష్ణనాథ అని ఉంటుంది. కృష్ణుడంటే శ్రీకృష్ణ జగేశ్వర భీష్మ. ఓ కృష్ణుడి యొక్క నాదుడా శ్రీ సాయిబాబా, నీకు నేను హారతి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. ప్రతి దగ్గర రాసుకుంటారు. అట్లా అంత అద్భుతమైనటువంటి పాటలను భీష్మ అందించారు. ఇంకొక అద్భుతమైనటువంటి విశేషానికి వారే నాంది ప్రస్థానం చేశారు. ఏమిటో తెలుసా? అది ఏమిటి? శ్రీరామనవమి ఉత్సవం. 1885లోనే శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమవుతుంది షిరిడీలో. శ్రీరామనవమి కేవలం ఉరుసు చందనోత్సవాలకే పరిమితమైంది. 1912వ సంవత్సరంలో భీష్మ షిరిడీలో ఏ విధంగా శ్రీరామనవమి జరుగుతుందని చూడడానికి వస్తాడు. వాడాలో కూర్చొని ఉంటే కాకా మహాజని పూజా పల్లెం పట్టుకొని పోతూ ఉంటాడు. పోతూ ఉంటే ఈరోజు శ్రీరామనవమి మీరు వస్తారా అని అడుగుతారు భీష్మను కాకా మహాజని. అంటే బాగానే ఉంది, కానీ శ్రీరామనవమి రోజు ఆ బాలరాముడికి ఊయల కట్టి ఉత్సవం చేస్తే ఇంకా సంబరంగా ఉంటుంది కదా, దీనికి మనం బాబా దగ్గర అనుమతి తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. కాకా మహాజన్ వెళ్ళి బాబా చెవును వేస్తాడు. వేస్తే బాబా సమ్మతి తెలియజేస్తాడు. వెంటనే రాధాకృష్ణ అని చెప్తే సొంటి ప్రసాదం అవన్నీ రెడీ చేస్తుంది. మనలాగా శ్రీరామనవమి ఉత్సవం అంటే కళ్యాణం కాదాడా, ఒక బ్రాహ్మణుడు ఉంటే సరిపోదు. శ్రీరామనవమి ఉత్సవం అంటే కీర్తనాకారుడు ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి అంత తొందరగా కీర్తనకారుడు ఎక్కడ దొరుకుతారు? మహారాష్ట్రలో కీర్తన సాంప్రదాయం ఉంటుంది. ప్రతి గుడికి కూడా ఒక ఆస్థాన కీర్తనకారుడు ఉంటాడు. అతను అక్కడే వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు మరి బాబా దగ్గర ఎవరు కీర్తన చేయాలి? భీష్మ దగ్గర ఎప్పుడు పుస్తకాలు పెట్టుకొని ఉంటాడు. దాస్కన్ మహారాజ్ గారు రాసినటువంటి శ్రీరామ జననానికి సంబంధించినటువంటి పుస్తకం ఉంటుంది. కాకా మహాజన్తో చెప్తాడు, కాకా నేను కీర్తన చేస్తాను. కాకా మహాజన్కి హార్మోనియం వచ్చు, నేను హార్మోనియం వాయిస్తాను. బాబా లెండికి వెళ్ళి వచ్చేసరికి హార్మోనియం కీర్తన కోసం భీష్మ ఇద్దరు సిద్ధమై ఉంటారు. సిద్ధమై ఉంటే బాబా నింబారు దగ్గరికి వెళ్ళి నింబారుకు వేసినటువంటి 2 మాలల్లో నుంచి ఒక మాలను భీష్మ మెడలో వేసి కీర్తనాకారుడికి చేయాల్సినటువంటి సంస్కారాన్ని గౌరవాన్ని ఇచ్చి ఆ తర్వాత మరొక మాల కాకా మహాజని మెడలో వేస్తారు. అట్లా మొదలైంది శ్రీరామనవమి ఉత్సవాన్ని ప్రారంభింపజేయడానికి మళ్ళీ భీష్మాన్ని పిలిపించుకున్నాడు. భీష్మాయే మొదటి శ్రీరామనవమి కీర్తనను చేసేటువంటి అదృష్టం. ఒకరికొకటే అదృష్టం ఉంటుంది, కానీ భీష్మ గారికి చూడండి ఎన్ని అద్భుతమైనటువంటి అదృష్టాలు. అట్లా భీష్మకు బాబా ఇచ్చినటువంటి మరొక అనుగ్రహం కూడా. ఎందుకంటే ఎంత గొప్ప అదృష్టం కదా, మనం భగవంతునికి మాల వేస్తాం, భగవంతుడు తన భక్తుడికి మాల వేయడం. భీష్మ ఇంకొక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశారు. బాబాకు రాసినటువంటి హారతులన్నీ కూడా సమగ్రంగా ఒక పుస్తకంగా ముద్రించారు. సాయినాథ సగుణోపాసన అనేటువంటి పుస్తకం ఇప్పటికీ కూడా షిరిడీలో భీష్మ గారు ప్రతిపాదించినటువంటి ఆ పుస్తకాన్నే పూజా విధికి వాడతారు. సాయినాథ సగుణోపాసన అంటే హారతులు దేని తర్వాత ఏది ఉండాలి అని చెప్పి అట్లా వారు రాసి పెట్టుకుంటే తన మిత్రుడైనటువంటి కపర్దే శ్రీకృష్ణ భీష్మ ఇది భవిష్యత్ తరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది, కాబట్టి దీన్ని నేను పుస్తకంగా ముద్రిస్తా అని చెప్పి ఫస్ట్ కపర్దే సగుణోపాసన పుస్తకాన్ని ముద్రించారు. అంటే స్నేహం విలువ, భగవంతుని పట్ల కపర్దేకు ఉన్నటువంటి కమిట్మెంట్, ఆ విధంగా పుస్తకాన్ని ముద్రించారు. ఇప్పటికీ కూడా షిరిడీ సమాధి మందిరంలో సాయినాథ సగుణోపాసన పుస్తకాన్నే హారతుల పుస్తకంగా అక్కడ వారు ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత
బాబా మహాసమాధి తర్వాత మొహాప అనేటువంటి గ్రామానికి భీష్మ చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి కృష్ణ మందిరంలో ఉంటూ ఒక సాధువులాగా తన జీవితాన్ని గడుపుతారు. ఎట్లా గడుపుతారంటే బాబా మహాసమాధి తర్వాత ఆహారం తీసుకోవడం మానేశారు. కేవలం సచ్చిదానందుడి యొక్క పుట్టినరోజు అయినటువంటి ఆ పండుగ రోజు మాత్రమే, సచ్చిదానంద స్వామి యొక్క పండగ రోజు మాత్రమే. సచ్చిదానంద స్వామి ఎవరో తెలుసా? మనకు నివాసాలో వారి యొక్క స్టాచ్యూ ఉంటుంది. జ్ఞానేశ్వరుడు బోధిస్తూ ఉంటే సచ్చిదానంద స్వామి రాస్తాడు. అటువంటి మహాపురుషుని యొక్క జన్మదినం రోజు మాత్రమే ఆహారం తీసుకుంటారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే. మిగతా రోజులన్నీ కూడా పాలు పండ్లు వీటితో మాత్రమే భీష్మ జీవించారు. అంతేకాదు వారు అనేక సందర్భాల్లో కాశీ నుంచి రామేశ్వరం, రామేశ్వరం నుంచి కాశీకి 2 సార్లు యాత్ర చేస్తారు. ఆయన ఒక గొప్ప మహానుభావుడుగా అందరి చేత గౌరవించబడ్డాడు. ఒకసారి భీష్మ ఉమ్రేడ్లో కీర్తన చెప్పడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణంలో వర్షం పడి విపరీతంగా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. ఒక కాలువ దాటాలి. అందరూ కూడా ఆ కాలువ దాటడానికి భయపడుతూ ఉన్నారు. భీష్మ మొహాపాకు వెళ్ళిపోవాలి. అటువంటి సందర్భంలో భీష్మ కళ్ళు మూసుకొని ఎడ్ల బండి వాడికి చెప్తాడు, నువ్వు కళ్ళు మూసుకొని బండిని ముందుకు పోని అని చెప్పి బాబా యొక్క నామస్మరణ చేస్తుంటాడు. చేస్తుండగా వాగు మధ్యలోకి వెళ్ళిన తర్వాత భీష్మ కళ్ళు తెరిచి చూస్తాడు, మునిగామా ఉన్నామా అని చెప్పి. బాబా సాక్షాత్తు నది మధ్యలో కనిపిస్తాడు. అసలు చక్రాలు 3 ఇంచులు కూడా మునగకుండా ఆ ఎడ్ల బండి తీరానికి చేరిపోతుంది. అంటే గురువు పైన ఉన్నటువంటి నమ్మకము ఎంత గొప్ప సముద్రాన్నైనా దాటిస్తుంది. ఎంత లోతైన సముద్రమైనా సరే అది దాటిస్తుంది. ఈ సంసార సాగరం అనేటువంటిది చాలా చిన్నది మనది. ఆ చిన్న సంసార సాగరాన్ని దాటడానికి సద్గురు అనేటువంటి నావను మనం ఉపయోగించుకుంటే ఈజీగా తీరం దాటేస్తాం. మనకు మునిగిపోతామనే భయము ఉండదు, మనకు ఎటువంటి ఆందోళనలు ఉండవు. అంటే సద్గురువు పైన ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము, ఆ దాంతో ఆ యొక్క నదిని భీష్మ దాటగలిగారు. ఆ విధంగా భీష్మ జీవితమంతా కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలోనే గడిచింది. ఒక గొప్ప సత్పురుషుడిగా కూడా ఆయన కొలవబడ్డాడు. గొప్ప కీర్తనాకారుడి కూడా గొప్ప గౌరవాన్ని వారు పొందారు. చూశారు కదా బాబా ఎటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారిని, ఉన్నత సంస్కారాలు కలిగినటువంటి వారిని. ఈరోజు చాలామంది బాబా గురించి మాట్లాడుతూ ఉంటారు. బాబా హిందువా, ముస్లిమా, ఇంకోట కోడిగుడ్డు మీద ఈకలు బిగే వ్యవహారాలు చేస్తూ ఉంటారు. అరే సాక్షాత్తు ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి గొప్ప పండితుడు భీష్మ. అటువంటి వారే బాబాను సాక్షాత్తు సచ్చిదానందుడిగా భావించి వారిని ఆశ్రయించారే. ఇక మనకు కోడిగుడ్డు మీద ఈకలు బీకాల్సినటువంటి అవసరం మనకెందుకు? పరమాత్మ ఎంత జగన్నాటకం ఆడతారంటే అప్పుడప్పుడు ఇటువంటి జగన్నాటకాలన్నీ కూడా మనం ముందాడి మనం ఉంటామా ఊడుతామా, ఆయన పట్ల విశ్వాసం ఉంటుందా ఉండదా అనేటువంటి దాన్ని వారు అప్పుడప్పుడు మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మామూలుగా ఎవరికైనా ఎట్లా ఉంటుందంటే కొంత వయసు వచ్చిన తర్వాత, పిల్లలు సెటిల్ అయిన తర్వాత మన జీవితాలు మనం హాయిగా గడపాలని చెప్పి, కానీ వాళ్ళు పిల్లలిద్దరూ సెటిల్ అయిన తర్వాత బాబా యొక్క తత్వ ప్రచారం ఎక్కడ జరుగుతుంది అక్కడ జోగేశ్వర్ భీష్మ యొక్క గొప్పతనాన్ని మనలాంటి వారందరికీ తెలియజేయడానికి వారు అనేక కార్యక్రమాల్లో వారు పాల్గొంటూ ఉన్నారు. శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మకు సంబంధించినటువంటి విశేషాలు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఎటువంటి అనుభవం కలిగింది, ఇవన్నీ కూడా వారి మాటల్లో మనం తెలుసుకుందాం. ओम साईं राम। यहाँ आने के बाद हमें बहुत अच्छा लगा और अनिल जी ने जो किया आरती के बारे में सबको खुल के बताना, ऐसा आज तक कभी किसी ने किया नहीं था। अनिल जी ने हर आरती का अलग अलग श्लोक लिखे, अलग अलग तरीके से लोगों को बताया कि भीष्म ने कैसा आरती लिखा, बाबा पास कैसे गए, सब उसका फोड़ करके अनिल जी ने बताया। अनिल जी ने हम नागपुर आए थे, नागपुर को वहाँ इन्विटेशन दिया, हम लोग यहाँ आए और बाद में अनिल जी ने जो प्रोग्राम किया
कि आरती के ऊपर में लोगों को, क्योंकि लोग क्या करते हैं आरती गाते और छोड़ देते हैं। आरती का मेन हर एक श्लोक लेके अर्थ बताना, ये अनिल जी ने काम किया, एक बढ़िया और सुंदर काम अनिल जी ने किया है। और दोनों ने इतना मेहनत करते दोनों मिलके कि रात भर चलाते और दिन में काम करते हैं। ये एक दोनों का बहुत ही सुंदर काम है। जैसा अपने मोदी जी करते हैं कि दिन भर प्लेन में आराम कर लेते, बाद में दिन भर काम करते हैं, वैसे स्टाइल अनिल जी का है कि दिन भर काम करेंगे, रात के टाइम सोएंगे नहीं, गाड़ी चलाएंगे और गाड़ी में क्लीन करके सुबह फिर काम में निकल जाते हैं। ऐसा इन दोनों का काम है। एक बढ़िया और सुंदर काम है कि आरती के बारे में लोग सिर्फ आरती बोलते हैं छोड़ दे, आरती का अर्थ क्या लिखा है वह मेन सुनना चाहिए, और ये कोई सुनता नहीं है। आरती के सामने जो प्रस्तावना दी है कि विश्व नागपुर से शिरडी कैसे पहुंचे, ये कोई पढ़ता नहीं है। सिर्फ आरती पाठ का, आरती सबको पाठ है, रोज बोले जाते हैं आरती पाठ है, लेकिन आरती का मीनिंग क्या है ये किसी को नहीं पता। ओके, अपन डिटेल करते ही नहीं, आरती होकर के छोड़ देते हैं अपन। तो अनिल जी ने क्या किया कि उसके बारे में एक एक श्लोक लेके सबको फोल्ड करके पता है कि ऐसे ऐसे विश्व थे, नहीं तो विश्व की आरती पाठ है, विश्व जी का फोटो लगा वहां पे लगा दिया, बस इतना एक होता था। अब शिरडी में पाठ है, जो पंडित लोग होंगे आरती सबको पाठ है, लेकिन अनिल ने ऐसा बताया कि विश्व में क्या लिखा है, इसमें क्या भाव लिखा है बाबा के बारे में, ये कुछ कोई बताता नहीं। अनिल जी ने फोड़ के बताया, बहुत बढ़िया बताया। వారు ఏం చెప్పారంటే అన్ని చోట్ల కూడా హారతి పాఠాలు వదిలేస్తారు, కానీ ఇక్కడ మాత్రము హారతికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి వివరణ, హారతికి ఒక గౌరవాన్ని ఇవ్వడం నేను ఇక్కడ మాత్రమే చూశాను. వారు 4 రోజులు మాతో ప్రయాణంలో ఉన్నారు. వారు చెప్పింది ఏంటంటే ఎట్లయితే దేశం కోసం ప్రధాని మోడీ ఉదయమంతా పనిచేసి రాత్రంతా ఆలోచిస్తూ ఉంటారో, అదే విధంగా ఉదయమంతా పనిచేసి మళ్ళీ రేపటి కోసం ఏమిటనేటువంటిది ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఇదే నిజమైనటువంటి జీవన విధానం, ఇదే మనం ఆధ్యాత్మికంగా ఉన్నతికి చేరడానికి ఇదే ప్రధానమైనటువంటిది అని చెప్పి వారు చెప్పడం జరిగారు. అంతేకాదు ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్తాను. షిరిడీలో కూడా పండితులు వారి సర్వీస్ అంతా కూడా హారతి పాడుతారు. హారతి ఎవరు రాసిందో తెలుసు, కానీ అసలు హారతి రాసినటువంటి వారు షిరిడీకి ఎలా వచ్చారు, అసలు యోగేశ్వర్ భీష్మ షిరిడీకి ఎలా వచ్చారనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. బాబా ఎందుకు వారి చేత హారతి రాయించుకున్నారనేటువంటి విషయం కూడా చాలా మందికి తెలియదు. కేవలం ఇక్కడ మీరు మాత్రమే సాయి టీవీ ద్వారా హారతుల యొక్క అద్భుతమైనటువంటి వివరణ, దాని పరమార్థాన్ని తెలుసుకునేటువంటి కార్యం ఇక్కడ జరుగుతుంది. ఇది మాకు చాలా సంతోషం. ఎందుకంటే భీష్మ గురించి అప్పటి వరకు మాకు మాత్రమే తెలుసు. మేము ఏ విషయం అయితే ఎంచుకున్నామో భీష్మ గురించి భక్తులందరికీ తెలియాలి. ఎందుకు బాబా భీష్మ చేత హారతి రాయించుకున్నారనేటువంటి విషయం అందరికీ తెలియజేయాలనుకున్నాం. మాకంటే ముందే ఇక్కడ ప్రారంభమైంది. అద్భుతంగా ఇక్కడ హారతికి సంబంధించినటువంటి దాని విలువ, ప్రాముఖ్యత, దాని అర్థము ఇక్కడ చెప్పబడుతున్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మ బాబాను మొదట ఫకీర్గా భావించినా సరే, హిందూ ముస్లిం అనేటువంటి భేదభావంతో ఉన్నటువంటి భీష్మ చివరికి బాబాను ఎవరిగా ఉపాసన చేసుకున్నారంటే మురళీధరుడుగా ఉపాసన చేసుకున్నాడు. బాబా సమాధి ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? బూటీవాడాలో మురళీధరుణ్ణి స్థాపించేటువంటి చోటనే కదా బాబాను సమాధి చేయడం జరిగింది. అంటే ఆ మురళీధరుని నేనే అని చెప్పి ఎవరైతే భీష్మ లాంటి వారు వారిని మురళీధరుడుగా భావించారో వారందరికీ కూడా ఆ అనుభవాన్ని ఇవ్వడం జరిగింది. భీష్మ ఎలాగైతే మురళీధరుడిగా బాబాను భావించారో మురళీధరుడి స్థానంలోనే వారు బాబా గారు ఈరోజు ఉపస్థితులై అక్కడ ఉన్నారు. కాబట్టి వారి జన్మలు ధన్యం, ఆ రోజు భక్తుల యొక్క జన్మలు ధన్యం. అందుకనే వారిని ఇప్పుడు స్మరించుకునేటువంటి అదృష్టం మనకు కలిగింది. జన్మధన్యమైనటువంటి వారిని స్మరించుకుంటే మన జన్మ కూడా కాస్తో కూస్తో ధన్యమవుతుంది. అదే నాకున్నటువంటి స్వార్థం కూడా. బాబా గురించి కంటే కూడా వీళ్ళందరి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, ఎందుకంటే అది ఆయనకి ఇష్టం కాబట్టి. కొంతమైనా వారి గురించి మాట్లాడితే వారంత కాకపోయినా అందులో ఆవగింజంతైనా మన జన్మ సార్థకత చేర్చుకుంటే ఈ జన్మకు అది చాలు అనేటువంటిది నా ఉద్దేశం. నాగపూర్లో భీష్మ గారితో పాటు అనేక మంది
దేశ స్వాతంత్ర్యంలో పాల్గొన్నారు. వారందరూ కూడా కాలక్రమంలో కలిసిపోయారు. జోగేశ్వర్ భీష్మకు మాత్రం బాబా ఇచ్చినటువంటి అదృష్టం ఏంటంటే వారి ఆత్మపాటలు రాయించుకొని ఈ ప్రపంచం ఉన్నంత కాలము, ఈ లోకం ఉన్నంత కాలము శ్రీకృష్ణ జగేశ్వర్ భీష్మ అనేటువంటి వ్యక్తి ఈ హారతి పాటల రూపంలో సజీవంగా వారు ఉంటారు. అంత అదృష్టాన్ని ఇచ్చారు. బాబా భక్తులకు ఇతరులకు ఉన్నటువంటి తేడా ఇదే. బాబా భక్తులు కావడం వల్ల, బాబా పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఎవరికీ దగ్గర అదృష్టం దక్కుతుంది. ఈ 1 కోటి మందిలో మనం ఒకరు, కానీ బాబా దగ్గరికి చేరిన తర్వాత ఈ 1 కోటి మందిలో మనం విభిన్నమైనటువంటి వాళ్ళుగా మనం మారుతాం. దేశ స్వతంత్రోద్యమంలో అనేక మంది పోరాడారు. వారి ఎవరి పేరు కూడా ఈరోజు నాగ్పూర్లో ఎవరు గుర్తించుకోరు. ఒక లోకమాన్య బాల గంగాధర్ తిలక్, కొంతమందికి కబర్తే, అగ్రనాయకుడైనటువంటి గాంధీ, నెహ్రూ, ఇటువంటి వాళ్ళు మాత్రమే గుర్తున్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు. కానీ ఆ రోజు కొన్ని లక్షల మంది స్వాతంత్ర సమర యోధులు దేశం కోసం పోరాడారు, తమ జీవితాలను పెట్టారు. అందులో కృష్ణ జగేశ్వర్ భీష్మ ఒకరు. ఆ కృష్ణ జగేశ్వర్ భీష్మను బాబా తన పాదాల వద్ద తెచ్చుకొని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని హారతి పాటల రూపంలో ఆయన ఇప్పటికీ సజీవంగా రోజు తలుచుకుంటామని. నిజంగా స్వాతంత్ర సమర యోధులు మనం రోజు తలుచుకుంటామని తలుచుకోము. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళను ఆగస్టు 15, జనవరి 26 అంటే ఈ 2 రోజులే తలుచుకుంటాం. కానీ భీష్మాన్ని మనము ప్రతిరోజు తలుచుకుంటాం. అంత అదృష్టాన్ని ఇస్తారు. అంటే బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి తగ్గేటువంటి అదృష్టం ఏంటనేది మీరే గుర్తుపెట్టుకోండి. ఇదే ఇతరుల కంటే మనల్ని భిన్నంగా ఉంచుతాడు, మందలో ఒకటిగా ఉంచాడు మనల్ని ప్రత్యేకమైనటువంటి ఐకాన్గా, చిహ్నంగా మనల్ని నిలబెడతాడు. అది భీష్మ జీవితంలో జరిగినటువంటిది. सबको इधर आप आंध्र प्रदेश में आप गया, अब इधर ही आ गया, इधर का बाबा भक्त का डिवोशन आपको कैसा लगा? बाबा भक्तों का डिवोशन सही अच्छे में लगा कि सब लोग बाबा प्रिय, और हर घर में एक ना एक बाबा का फोटो है ही। हमारे यहाँ उतने नहीं है, लेकिन महाराष्ट्र में तो, यहाँ पे आंध्र में बाबा का बहुत है। हर जगह मंदिर है, हर जगह आरती है, सबको पाठ है, मुखत्व है सबको। एक बहुत बढ़िया लगा कि बाबा के बारे में कहीं आप लोग जो नाम लिखते हो सर, साई नरे, साई अथर्व, साई क्रांतिक, ऐसे साई का सब जगह साई पहले लिखते हैं, बाद में अपना लगते हैं। हमारे उधर वैसा नहीं है महाराष्ट्र में। ఇక్కడ భక్తి ఎలా ఉంటుందంటే ఆయన ఎంత సింపుల్ గా చేశారు. బాబా మహారాష్ట్రలోనే వచ్చారు, మహారాష్ట్రలోనే బాబా ఉన్నారు, అక్కడే వారి ప్రస్థానం ప్రారంభమైంది. కానీ అక్కడ లేనటువంటిది ఇక్కడ ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా ఎవరి పేరు అడిగినా ముందు సాయి ఉంది, సాయి కార్తిక్, సాయి శ్రీనివాస్ ఇవి ఉన్నాయి. ఎంత భక్తి ఉండాలి కానీ ఒకటి చాలు అంటున్నాడు. అంటే అక్కడ వాళ్ళకి పెట్టుకోవాలి అసలు పేరు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే ముందు ఇంటి పేరు కానీ నాన్న పేరు కానీ ఉంటుంది అనమాట. వెనకాల నాన్న పేరు లేకపోతే ముందు ఇంటి పేరు ఇలా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రము సాయి అనేటువంటిది ఇక్కడ భక్తుల ఇల్లు పేరుగా మారిపోయింది. ముందు సాయి అనేటువంటి పేరు ఇక్కడ ఎవరి దగ్గర కూడా కనిపించలేదు, అందరూ సాయినే పిలుచుకుంటున్నారు ఇక్కడ అని అంటున్నారు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఫిబ్రవరి 2వ తేదీ రోజు వరాల్ సాయి మందిరం 5వ వార్షికోత్సవం వసంత పంచమి. ఆ రోజు ఆదివారం వస్తుంది. చాలామంది భక్తులు వస్తారు అనేక ప్రాంతాల నుంచి. వచ్చేటువంటి వాళ్ళకు మన బాబా అందంగా కనిపించాలి కదా, చక్కటి పూల డెకరేషన్ చేయించాలి కదా, చక్కటి భోజనాలు పెట్టించాలి కదా. ఇక్కడంతా కూడా టెంట్లు, తర్వాత ఊరేగింపు, ఇవన్నీ మనం బ్రహ్మాండంగా చేసుకోవాలి కదా. దానికోసం అందరూ కూడా, ఎందుకంటే తలా ఒక చెయ్యి వేస్తేనే ఈ మందిరం వార్షికోత్సవం బ్రహ్మాండంగా మనం చేయగలుగుతాం. ఇది మనది, ఇక్కడ ఆయన మన కోసం ఉన్నారు, ఆయన ఉత్సవాన్ని బ్రహ్మాండంగా చేయాలనేటువంటిది, అటువంటి ఎమోషనల్ బాండింగ్ మనకు ఉండాలి. మన ఇంట్లో పసిబిడ్డకు ఉయ్యల ఫంక్షన్ లేకపోతే ఇంకో పుట్టినరోజు చేస్తే మామూలుగా చేస్తామా, చేయం కదా. అట్లానే అక్కడ మనం అంతా ఖర్చంతా మనమే భరించాల్సి ఉంటుంది మన ఇంట్లో ఫంక్షన్ అయితే. ఇక్కడ ఫంక్షన్ అయితే మనం అందరితో పాటు మనం ఉంటాం. కాబట్టి అందరూ ఒక్కొక్క బాధ్యత తీసుకున్నాము. ఒక 4-5 కలిస్తే, ఒక 5 కలిస్తే పూల్ డెకరేషన్ అవుతుంది, ఒక 5-6 కలిస్తే అన్నప్రసాదం అవుతుంది, ఇంకో 4-5 కలిస్తే చక్కగా బ్యానర్లు లేకపోతే ఇక్కడ టెంట్లు, వచ్చినటువంటి వాళ్ళకి బయట స్టేజు. ఈసారి కొంచెం బ్రహ్మాండంగా చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇదంతా కూడా మనకు ఒక
మినిమంలో ఎంత చేసినా ఒక 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు. కాబట్టి అందరం తలా ఇంత అయితే అది అక్షయం చేసుకుంటారు బాబా. కాబట్టి అందరూ కొంత బాధ్యతలు మీరు తీసుకోండి. ఫ్లవర్ డెకరేషన్ ఓ 30,000 అవుతుంది. సరే, ఒక 10 మంది కలిసి తలా 3,000 వేసుకుంటే 30,000 అవుతుంది. 30,000 ఒక్కలే భరించలేం. అదేవిధంగా అన్నప్రసాదాలు 1,00,000 రూపాయలు అవుతాయి. ఒక 20 మంది తలా 5,000 వేసుకుంటే అది వెళ్ళిపోతుంది. లేదు, ఒక 40 మంది తలా 4,000 వేసుకుంటే అది వెళ్ళిపోతుంది. టెంట్లు, ఖర్చులు, ఈ ఊరేగింపులు 50,000 తలా ఒక 2,000 3,000 వేసుకుంటే అది వెళ్ళిపోతుంది. ఇట్లా ఎందుకంటే ఇక్కడ సమిష్టిగా జరగాలి. సమిష్టిగా జరిగినప్పుడే అది పండగ అంటారు, ఉత్సవం అంటారు. నాకైతే మామూలుగా ఏ మందిరానికో లేకపోతే ఇంకెక్కడికైనా మనం ఏదైనా ఫంక్షన్ పోయామనుకోండి, ఏమీ పట్టుకోకుండా ఉత్త చేతులతో పోతే మనకు గిల్టీ అనిపిస్తుంది. దేవుని దగ్గర కూడా అంతే. ఎవరో అందరూ చేసేసి ఎవరో ఒకరే పూల్ డెకరేషన్ చేసేసి లేకపోతే ఇంకెవరూ సహకరించలేదు, అదేదో మనమే భరిద్దామని చెప్పి మేము చేసేస్తాం అనుకోండి, లోపలికి వచ్చిన తర్వాత గిల్టీనెస్ వస్తుంది. అరే, ఈ పువ్వులో ఒక్క పువ్వుకైనా నేను డబ్బు చేయకపోతేనే అని. కాబట్టి భగవంతుని దగ్గర గిల్టీనెస్ ఉండాలి. నేనేమి చేయలేకపోతేనే అనేటువంటి ఆ గిల్టీనెస్ ఉంటే ఖచ్చితంగా ఇచ్చేటువంటి బుద్ధిని మనకు బాబా ఇస్తారు. బుద్ధి మాత్రమే కాదు, శక్తిని కూడా ఇస్తారు. కాబట్టి అందరం కలిసి కాస్త ఈసారి మంచి ఉత్సవాన్ని మనం చేసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడే కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే.